తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో సహోదరి సహోదరులైన వారందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటున్నానండి. చిన్ని ప్రార్థన చేసుకుని కార్యక్రమం ప్రారంభించుకుందామండి. పరిశుద్ధుడైన ప్రియ పరలోక తండ్రి, మహోన్నతుడా, దయగలిగిన తండ్రి, గత కాలమంతా నీ పిల్లలైన మమ్మల్ని అందరినీ ఏ గొప్ప మంచి ఘనత లేకపోయినా మీ అపారమైన కృప కనికరం చేతనే కాచి కాపాడి నేటికి మాకు అనుగ్రహించిన క్షమాన్ని మీ పాదసందులు గడిపే కృపనిచ్చినందుకు కృతజ్ఞతలు తండ్రి. సమయంలో మా ప్రభా, కట్టిన ఇల్లు కూలిపోవటానికి నిలిచి ఉండటానికి కారణములు తెలుసా అనే అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు నాయన నేను మాట్లాడాలని తలస్తున్నా. మీ ఆత్మ సహాయం చేయండి. వినబోతున్న ప్రియులైన వారందరూ ఆధ్యాత్మికంగా అర్థం చేసుకొని తండ్రి, వినుచున్న బిడ్డలైన వారందరినీ నాయన మీరు దీవించి బలపరిచి ఈ యావత్తీ కార్యక్రమానికి మీ ఆత్మ తోడ్పాటును అందించి మీరు మహిమ పొందమని క్రీస్తు నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. ఇదండి, సమయంలో మనము ఒక ప్రత్యేకమైన అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు మనం ధ్యానించుకుందామండి. ఏంటా ప్రత్యేకమైన అంశము అంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, కట్టిన ఇల్లు నిలిచి ఉండాలి అన్నా పడిపోవాలి అన్నా కారణములు నీకు తెలుసా అనే అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు మనం ఆలోచించిన ప్రయత్నం చేద్దాం. సో లోకంలో మనం బాగా గమనించినట్లయితే ఏ వ్యక్తి అయినా ఒక ఇల్లు కట్టుకుంటున్నాడు అంటే అది కూల్చేయాలి లేకపోతే పడిపోవాలి అని ఎవరు అనుకోరండి. సో కట్టిన ఇల్లు మార్పు చేయటానికి ఒకరు కూల్చితే కూల్చవచ్చేమో, కానీ తను కట్టిన ఇల్లు తను కూల్చాలి లేకపోతే నా పనిని పాడైపోవాలి, కట్టిన ఇల్లు కూలిపోవాలి అని ఏ మనిషి అనుకోడు. సో ఒకవేళ ఆ వ్యక్తి అనుకుంటున్నాడు అంటే కట్టకుండా ఉండటం మంచిది. అయినా ఆ వ్యక్తి కట్టాడు అనుకోండి ఇల్లు, ఆ వ్యక్తిని బుద్ధిశూన్యుడు అనొచ్చు కదా. సో అందుకే ఇల్లు కట్టాలి అంటే మహాజ్ఞాని సొలొమోను గారు ఏమన్నారంటే, జ్ఞానం గల స్త్రీ, జ్ఞానం ఉన్నటువంటి స్త్రీ అయినా పురుషుడైనా ఏం కట్టొచ్చంట? ఇల్లు కడతాడట. ఇల్లు కట్టాలి అంటే ఏం కావాలి? జ్ఞానం కావాలి అని మహాజ్ఞాని సొలొమోను గారు సామెతలు 14వ అధ్యాయం మొదటి వచనంలో మనం చూస్తామండి. సో ఇక్కడ మనం ఆలోచిస్తున్నటువంటి మరి ఇల్లు, ఆ ఇంటిని గూర్చి కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభులు వారు ఏమని చెప్పారు? ఆ ఇల్లు ఏంటి? ఒకవేళ ఆ ఇల్లు నిలిచి ఉండటం ఏంటి, లేక పడిపోవటం ఏంటి? అలా పడిపోయేటట్టు పరిస్థితులు ఎందుకు వస్తాయి? అసలు ఎవరు కూడా పడిపోవాలి అని ఇల్లు కట్టరు కదా. సో ఇట్లాంటి పరిస్థితులన్నిటికీ యేసు ప్రభులు వారే స్వయంగా ఆ కొండ మీద ప్రసంగంలో చివరి భాగంలోకి వచ్చిన తర్వాత ఆయన చెప్పాలనుకున్నదంతా కూడా ధర్మశాస్త్రాన్నంతా కూడా రీమోల్డ్ చేస్తూ నేను చెప్పేదంటూ ఆయన స్వయంగా, అంటే నూతన నిబంధన ధర్మశాస్త్రము అనొచ్చు ఈ 3 అధ్యాయాలు, అంటే మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు. సో ఆ సందర్భాలు అన్నీ వినిపింపచేసి లాస్ట్లో నేను చెప్పిందన్నీ అంతా కూడా విని ఆ ప్రకారం చేసే వ్యక్తి ఇల్లు ఎలా ఉంటుంది, వినిన తర్వాత నేను చెప్పిన మాట ప్రకారంగా చేయకపోతే ఆ వ్యక్తి ఎలా ఉంటాడు అని చెప్తూ, అది భౌతికమైనటువంటి ఇంటిని పోలుస్తూ ఆ ఒక క్రైస్తవుని జీవితము ఆ క్రీస్తు మాటలు విని అనుసరిస్తే ఏ విధంగా తన యొక్క ఇల్లు అనేటువంటి తన జీవితాన్ని పడిపోకుండా కాపాడుకుంటాడో, లేకపోతే యేసు ప్రభు మాట విని దాని మాటల ప్రకారం జీవించకపోతే తన జీవితాన్ని ఏ విధంగా తనకు తానుగా కూలగొట్టుకుంటాడో, ఆ యొక్క భౌతికమైన ఇంటిని పోలుస్తూ ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి మాటలు విని అనుసరించిన వారికి తేడా ఏంటో ప్రస్ఫుటంగా చెప్పినటువంటి వాక్య భాగాన్ని మనం చదువుకొని కొద్ది నిమిషాలు ఈ భాగంలో నుండి మనం ధ్యానించుకుంటానికైతే సిద్ధపడదామండి. ప్రియ దేవుని పిల్లలారా, చూడండి, మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము 24వ వచనాన్ని నేను చదువుతున్నానండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24.
కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకునిన బుద్ధిమంతుడు పోలియుండును. 1. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడిను గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిహీనుని పోలియున్నండును. ఎవరట? బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పి. సో ఈ చదవడం భాగాన్ని బట్టి మనకిద్దరు వ్యక్తులు కనబడుతున్నారు. ఇద్దరు వ్యక్తులు కూడా మరి ఆ క్రీస్తు ప్రభు బోధ వినటానికి వచ్చినటువంటి వారిగా మాట్లాడుతూ, యేసు ప్రభువు వారు ఎవరైతే నా మాట వింటారో, నా మాట ప్రకారం చేస్తారో, ఎవరైతే నా మాట వినరో ఆ ప్రకారం చేస్తారో, వాళ్ళ ఇష్టాన్ని వాళ్ళ ఉద్దేశ ప్రకారం చేస్తారో, వాళ్ళిరువురికి ఉన్న మధ్య తేడాను చెప్పటానికి ఇల్లు కట్టేటటువంటి ఆ యొక్క విధానాన్ని యేసు ప్రభువు వారు ఉదాహరణగా వాడుకొని చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా ఇక్కడ మనకు కనబడుతుంది. సో ఇద్దరు వ్యక్తులు ఆ మాటలు వినటానికి వచ్చినటువంటి వారు కామన్గా ఉన్నటువంటిది, ఇద్దరు ఆ ప్రభు చెప్పిన మాటలు విన్నారు, ఇద్దరు కూడా ఇల్లు కట్టాలి అని అనుకున్నారు. బాగుంది. ఇద్దరు కూడా ప్రియ దేవుని బిడ్డలారా ఇల్లు కట్టలు కోరిక, ఆశ ఉన్నట్టుగానే ఉంది. ఇద్దరికి కట్టాలి అనే ఆశ కూడా ఉంది. మొత్తం మీద ఇల్లు కట్టడానికి ఇద్దరు సిద్ధపడ్డట్టుగా ఇద్దరు కూడా ఇల్లు కట్టినట్లుగా మనకు కనబడుతుంది. సో దీనిలో తేడా ఏంటి? దీనిలో తేడా ఇద్దరూ అన్ని కామన్గా ఇల్లు కట్టేశారు ఇద్దరికి కావాలని. సో ఇద్దరూ కట్టారు. వీళ్ళిద్దరిలో తేడా ఏంటి వీళ్ళిద్దరికి అని అంటే రెండు విషయాలు మన తేడా కనబడతాయి. ఏమండి? ఇద్దరు ఒకే మాట విన్నా కట్టిన స్థలాలు వేరువేరుగా కట్టారు. ఒకటి, వాళ్ళిరువురి యొక్క ఇద్దరి మధ్య తేడా పునాది తేడా ఉంది. పునాది తేడా ఉంది, కట్టినటువంటి స్థలాలు వేరుగా ఉన్నాయి. సో ఈ రెండు తేడాలను బట్టి ఎవరు విని ఎక్కడ కట్టారు, ఆ యేసుప్రభు చెప్పిన మాట ప్రకారంగా ఎవరు అదే మాట విని తన సొంత ఉద్దేశాలు, తన ఊహలు, మత సిద్ధాంతాలు లేదా మరొక రకంగా ఆ వ్యక్తి ఎక్కడ కట్టాడు అని గమనించితే సో ఈ రెండు ఇళ్ళు కట్టిన తర్వాత ఈ రెండిటిపైకి ఒకే రకమైనటువంటి మరి సమస్య ఎదురైంది. అంటే దాని అర్థము ఆ రెండు ఇళ్ళు కూడా ఒకే విధానంలో ఒకే మరి సమస్యతో పరీక్షింపబడ్డాయి. ఆ పరీక్షించబడిన పరిస్థితులలో ఆ సొంత ఉద్దేశాలతో కట్టినటువంటి ఆయన ఇల్లు మరి కూలిపోయిందట. మరి మాట ప్రకారం జీవించి కట్టినటువంటి ఆయన ఇల్లు నిలిచి ఉన్నదట. సో ఈ మాటను బట్టి ప్రియ దేవుని పిల్లలారా ఒక మాట చెప్పి నేను భాగంలోనికి వస్తాను. ఈ రోజున దేవుని వాక్యాన్ని వింటున్న మీరు, మనం కూడా ఆయన మాట ప్రకారం అంటే క్రీస్తులోనికి మనం వచ్చిన తర్వాత క్రీస్తుని ధరిస్తాము కనుక క్రీస్తుని బట్టే కదా మనం పరలోకం చేరేది. ఆయన మార్గం, సత్యం, జీవము కదా. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన ఎవరైతే పరిపూర్ణ నమ్ముకుని ఆయన చిత్తాన్ని బట్టి నడుస్తారో వారందరికీ ఆయన సమస్తమును సమకూర్చి భక్తులు చెప్పిన మాటగా మేలుకరంగా వారు బ్రతుకులు ఉండటానికి, వారు చేసే పని స్థిరపరుస్తూ, వారు చేస్తున్న కొద్ది పనైనా ఎక్కువ తృప్తి కలిగించేలాగా వారు బ్రతుకులో నెమ్మదినిస్తూ నడిపిస్తాడండి. కనుక అది ఆయనకి అయిష్టకరంగా జీవించేటువంటి బిడ్డలుగా మనం ఉంటే మనం చేసిన పని ఫెయిల్ అవుద్ది, మనకి నెమ్మది ఉండదు, మనం చేసేదంతా కూడా వృధా అయిపోద్ది. చివరాఖరికి మన పనిని మనం చేతుల వృధా చేసుకొని యుగాలు కాలి నరకాగ్నికి వెళ్ళిపోయేటటువంటి ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటాం అని ఈ మాటలు చెప్పబోయే మాటలు మన జీవితాలు, క్రైస్తవ జీవితాన్ని కొద్దిగా సమన్వయపరుచుకుంటూ ఇప్పుడు భాగంలోనికి వస్తానికి మనం సిద్ధపడుతున్నాం. సో ఇక్కడ మొదటి వ్యక్తి బుద్ధిమంతుడు అనుకున్న కదా ఎక్కడ కట్టి ఉంటాడు అని అంటే ప్రియమైన దేవుని పిల్లలారా
బండ మీద కట్టాడట. అదే కదా మనం చూస్తున్నాం. 24 వచ్చును. కాబట్టి ఈ నా మాటలు విని, అంటే మత్తయి సువార్త 7:24 అండి. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుడు పోలిండును. బుద్ధిమంతుడట వీళ్ళిద్దరిలో ఒక ఆయన బుద్ధిహీనుడట. సో ఇలా ఆశ మాత్రం ఒకటే, ఇల్లు కట్టాలి ఏమండి అనుకున్నారు. సో అని కట్టి, మరలా చెప్తున్నాను, కట్టే పునాది తేడా ఉంది, కట్టిన స్థలాలు తేడా ఉన్నాయి. ఈ రెండింటిని ఒకే శ్రమతో ఒకే విధానంలో పరీక్షింపబడ్డాయి. అది ఎలాగో మనం చూద్దాం. ఇప్పుడు మనం చూసినట్లయితే బండ మీద కట్టాడట. బండ అది ఒక రాయి లాంటిది కాదు, గబ్బికిని కదిపేయటానికి. బండ కదలనిది, దానికి కదిపే ఛాన్స్ ఎవరికి కూడా ఉండకపోవచ్చు. ఆ బండను తొలిచి ఈయన చేశాడంట, ఇల్లు కట్టాడట. ఆ బండ ఎవరు అంటే ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తుంది ఆ బండ క్రీస్తునట. ఏమండి? ఆ బండ క్రీస్తునట. ఆ మాట చదవని చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం. అందరూ అంటే మొదటి కొరింథీ 10:4. అందరూ ఆత్మ సంబంధన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. అంటే ఈ మాటలు చెప్పింది ఎవరు? నా మాట ప్రకారం వింటే, ఆ ప్రకారం చేస్తే మరి నువ్వు చేసే కష్టం నిలిచి ఉంటుంది, పడిపోదు. ఆ కష్టాన్ని బట్టి నువ్వు తృప్తుకుంటావు. ఆ కష్టాన్ని చూసుకొని ఇంత కష్టపడ్డాను కనుక అని సంతోషిస్తూ ఆ పని నువ్వు అనుభవిస్తావు. ఆయన మాట ప్రకారం చేస్తే. ఎవరు చెప్పారు? యేసు ప్రభువు వారు. ఆ యేసు ప్రభు చెప్పిన మాటను అపోస్తలుడు పౌలు గారు చెబుతున్న మాట అంటే, ఆయన కట్టిందేమో ఆయన మాటను బట్టి మాట ప్రకారం కట్టినటువంటిది బండ మీద కట్టాడంట. ఇప్పుడు బండ అంటే ఎవరు? ఇప్పుడు క్రీస్తు ప్రభువు వారు అని మనకు అర్థమైపోయింది. సో ఆ బండ మీద ఇప్పుడు ఏం చేశాడంటే ఈయన పునాది వేసాడట. ఆ బండ మీద ఏం చేశాడు? పునాది వేసి ఆయన మాట ప్రకారం, ఆయన చెప్పిన ప్రకారంగా ఆ బండని క్రీస్తు పైన పునాది వేసాడట. ఇదే అధ్యాయము మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో ఏం చెప్తున్నారు మనం చూడండి. ఇప్పుడు పునాది ఎవరో మనకు అర్థం కావాలి. బండ ఏంటి అర్థమైంది కదా, ఇప్పుడు పునాది ఎవరో కూడా అర్థం కావాలి. ఆ మాట చదువుతున్నాను. 3వ అధ్యాయము మొదటి కొరింథీ 3వ అధ్యాయం 11వ వచనం. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడు వేయనేరడు, ఆ పునాది యేసు క్రీస్తే. బండ ఆయనే, పునాది కూడా ఆయనే. ఆయన మాట ప్రకారం ఎవరైతే ఇల్లు కట్టాలి, లేకపోతే పని ప్రారంభిస్తారో, లేకపోతే చేయాలనుకుంటారో ఏమవుతుందో తెలుసా? ఆ పని అంతా కూడా 3 పువ్వులు 60 కాయలు అంటారు చూడు, అలా కాస్తుంది. అలా తృప్తికరంగా ఉంటుంది. ఆ వ్యక్తి సొంత ఉద్దేశాల ప్రకారం చేయలేక, ఆ ఇల్లు కట్టే వ్యక్తి అంటే అలా క్రీస్తులో ఆధ్యాత్మికంగా ఒక వ్యక్తి జీవితాన్ని పోల్చుకుందాం. భౌతికంగా కనబడుతున్న ఇంటిని కూడా మనం దాన్ని బేస్ చేసుకుంటూ ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి క్రీస్తు మాటల్లో ఉన్నటువంటి వ్యక్తి జీవితం ఎలా ఫలభరితంగా ఉంటుందో అది కూడా మనం ఆలోచించడానికి ప్రయత్నించేద్దాం. చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఇది చేసినట్లయితే ఈ కట్టిన ఇల్లు ఇంటికి పునాది ఉంటుంది కదా, పునాది ఉంటుంది. ఆ పునాది ప్రియమైన దేవుని పిల్లలారా, అది భూమి లోపల ఉంటుంది. ఆ పునాది ఎవరికి కనబడదు. పునాది ఎవరికి కనబడదండి, కనబడదు. కానీ పునాదిపై కట్టే బిల్డింగ్ అంతటికి ఆధారం మాత్రం పునాదే. ఏమండి? మాట అర్థమైంది కదండి. అదే పునాది పైన మొత్తం ఇల్లంతా కూడా నిర్మించబడుతుంది. సో ఆ ఇంటికి మూలం ఏంటంట? పునాది. ఆ పునాది స్ట్రాంగ్గా ఉంటే, బండ మీద ఉంటే, ఆ క్రీస్తు అనే బండ మీద క్రీస్తు మాటలను బట్టి ఆయన చెప్పిన మాట ప్రకారం నువ్వు పునాది వేసుకుంటే, ఆ పునాది ప్రియ దేవుని పిల్లలారా, అది పునాది బయటికి కనబడకపోయినా, అది ఇన్సైడ్ ఉండి అది కనబడకపోయినా, అది దాని మీద ఉన్న బిల్డింగ్ని నా మీదే ఇది కట్టుకున్నారు అని సాక్ష్యం ఇస్తుంది. సో దీన్ని ఆధ్యాత్మికంగా పోల్చుకుంటే యేసు ప్రభు మాట విని చిత్తాన్ని బట్టి ఎవరైతే నడుస్తుంటారో విశ్వాసం కనబడదు. కానీ విశ్వాసం ద్వారా నువ్వు చేసే ప్రతి పనిని, ఆ దేవుని మీద నమ్మకం పెట్టుకొని చేసే ప్రతి పని విధేయతతో, పరిపూర్ణ విశ్వాసంతో
ఆయన మాట ప్రకారం చేస్తున్నాను కనుక తప్పనిసరిగా నేను చేసే పనిని పాడైపోదు, పడిపోదు, నిలిచి ఉంటుంది అనని ఇల్లు కడతావు గనుక ఆ వ్యక్తిని దేవుడు తన గ్రంథంలో రాయించిన ఆ వ్యక్తికి పేరేంటి తెలుసా? బుద్ధిమంతుడు అంటున్నాడు. సో దీన్ని బట్టి మనం చూసుకుంటే మన పరిస్థితి, మన జీవితం అనే విశేషం దేవుని చిత్తాన్ని బట్టి నడుస్తున్నప్పుడు మనం చేసే పనిని నిలిచి ఉంటుందా, పడిపోయేటట్టు ఉంటుందా? అది ఏదైనా చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు. ఒకటి, క్రీస్తులోనికి రక్షణ పొందిన తర్వాత క్రీస్తుని చూసుకుంటూ నడుస్తూ ఆయన చిత్తానుసారి నడుస్తున్నావా? ఆ ఆధ్యాత్మిక సంబంధం విషయం జీవితంలో పడిపోయేవా? కొంతకాలం నడుస్తూ కొంతకాలం పడిపోయేటట్టు మిళితమైన జీవితంతో మిళితమైన విధానంలోని ప్రయాణం కొనసాగుతుందా? ఆలోచించు. కనుక సమయాన్ని బట్టి నా ప్రియమైన సోదరుడా, సహోదరి, సో ఆ యొక్క కృష్ణ బండ మీద కట్టిన ఇల్లు నిలిచి ఉంటుందట. నిలిచి ఉందంటే ఒకవేళ ఆ చక్కగా కట్టేవి కనుక ఇల్లు, మరి దుష్టుడు ఊరుకుంటాడా? నువ్వు పచ్చగా ఉంటే ఆ పొయ్యిలో నీళ్ళు పోయలేడు సహోదరులు ఎంతమంది లేరు? నువ్వు మంచిగా భక్తిని చేస్తుంటే భక్తిని చెడగొట్టడానికి ఎంతమంది లేరు? నువ్వు దేవుని చిత్తాన్ని బట్టి మరి దేవునిలో ఎదగాలి అని ఆసక్తి ముందుకెళ్తున్న కొంకులు కొట్టేటువంటి ఎంతమంది లేరు? అది నీ తోబుట్టు కావచ్చు, నీ తల్లిదండ్రులు కావచ్చు, నీ భర్త, ఒకరికొకరు భార్య కావచ్చు, బిడ్డలు కావచ్చు, నీ చుట్టూ సమాజం పైన వారు కావచ్చు. ఎవరితోనైనా సరే దుష్టుడు ఏం చేస్తాడంటే, మరి నీవు ఆయన చిత్తాన్ని బట్టి నడుస్తున్నావు గనుక, ఆయన మాట ప్రకారం జీవిస్తున్నావు గనుక, ఆయన మాటకు అంతా విలువిస్తున్నావు గనుక, అమ్మో ఇటు పరమ భక్తుడైపోతాడు కనుక అనుకో, నీ దుష్టుడు ఏం చేస్తాడంటే, ఇదిగో ఇప్పుడు నేను చెప్పినటువంటి వాళ్ళ కుటుంబీకులు అందరితో నీ మీద దాడి చేయిస్తాడు. ఆ పరిస్థితి నుండి, ఆ భక్తి భావాలతో నుండి నువ్వు కట్టేటటువంటి, నువ్వు కట్టుకున్న ఆధ్యాత్మిక ఇంటిని, ఆధ్యాత్మిక సంబంధం విధానం దేవుని క్రీస్తులో నడుస్తున్నటువంటి జీవితాన్ని, అది శ్రమల గుండా ఆ దుష్టుడు ఎన్నో ఆటంకాలు, శ్రమలు, శోధనలు కలిగిస్తుంటాడు. వాటన్నిటిని కూడా మనం ఏం చేయాలి తెలుసా? తట్టుకొని ముందుకెళ్ళటానికి మనం క్రీస్తు అనేటటువంటి బండ మీద ఉండి ఆ బండలో పునాది వేసినటువంటి వ్యక్తిగా పరిపూర్ణ విశ్వాసంతో మనం ఉంటే, ఇన్ని పరిస్థితులు ఎన్ని వచ్చినా, ఎన్ని కష్టాలు, శోధనలు వచ్చినా ఆ క్రైస్తవ జీవితం పడిపోవటానికి అవకాశం ఉండదండి. అనాలోచిత మాటలు మాట్లాడరండి. అల్ప విశ్వాసం వారి జీవితంలోనికి రాదండి. ఏదో ప్రతిదానికి ఏదో చిరాబరలాడిపోతూ ఏదేదో తనేదో గొప్పగా అనుకున్నట్లుగా ఉండరండి. అటువంటి జీవితము తగ్గింపు ఉంటుంది, ప్రేమ ఉంటుంది, సహనం ఉంటుంది, ఇతరుల వ్యక్తి క్షేమాన్ని కోరుతారు. మనం చేసే పని నిలిచి ఉంటుంది. అదే మనం చేసే పని నిలిచి ఉంటుంది. అదే నువ్వు చేసే ఆధ్యాత్మిక చేసే పని, దేవునికి క్రీస్తు కొరకు నువ్వు చేసిన పని, క్రీస్తు అనే బండలో ఉండి నువ్వు చేసే పని నిలిచి ఉంటుంది. ఒకనాడు ఈ బండే ఇస్రాయేల్కు చక్కటి నీరు ఇవ్వలేదా? ఏమండి, ఈ బండే ప్రియ దేవుని పిల్లల అందరి రక్షణ కొరకు మరి ఆ కలవరి శిలలో నలుగొట్టబడలేదా? కనుక అటువైపు అంత దేవుని కంటే మనకి ఈ పాయింట్ మీద ఉంటే ప్రయత్నించదు. ఈ విధంగా క్రీస్తు ఉన్నప్పుడు నేను దృష్టిలో ఎన్నో రకాలుగా శోధిస్తాడు. ఆధ్యాత్మం మనం చూసాం. అలాగే నువ్వు కట్టినట్టు భౌతికంగా ఇంటిని మనం దాంతో ఒకసారి అటు పోల్చుకుంటే ఈ ఇంటి మీదకి ఏమి వచ్చినాయట? వాన కురిసిందట, వరదలు వచ్చాయట, తుఫాను వచ్చిందట. ఏం చేసిందట? ఆ గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టగా ఆ ఇల్లు పడిపోలేదట, కూలిపోలేదట. కారణం ప్రియ దేవుని పిల్లలరా, ఎందుకు పడిపోలేదండి అని అడిగితే కారణం ఒకటే. అది క్రీస్తు అనేటటువంటి బండ మీద, క్రీస్తు పైన, ఆ బండలో క్రీస్తు పైన, ఆ బండ పైన పునాది వేయబడింది కనుక దానికి చలనం లేదు. బండని కదిపేటటువంటి శక్తి, సామర్థ్యత వరదకి కానీ, తుఫానుకి కానీ, గాలికి కానీ లేకుండా పోయింది. బండని కదపలేకపోయింది, దాని వల్ల కాలేకపోయింది. కారణం ఆ ఇల్లు క్రీస్తు అనే బండ మీద కట్టబడింది. ఆయనలో అంటే పునాది, ఆయనలో ఏసి నిలబడింది కనుక, ఆ ఉన్నది కనుక ఆ జీవితం మీద వచ్చినటువంటి, ఆ ఇంటి మీదకి వచ్చినటువంటి ఆ శ్రమల గురించి అదేది కూడా ఏమి చేయలేకపోయింది. ఇది ఆధ్యాత్మం తీసుకున్నా అలా చేయదు. నమ్మకత్వం దేవుని మీద క్రీస్తులో మనం ఉంటే. సో అలాగే ఒకవేళ కొందరు భక్తులు ఈ విధంగా వారి జీవితాల్లో, ఇప్పుడు యోబు గారిని తీసుకోండి, ఎన్ని రకాల శ్రమలు పొందాడు. ఒక్క రోజులో ఎంత కఠినమైనటువంటి శ్రమలు పొందుకున్నాడండి. ఇటు బిడ్డలు చనిపోయారు, పశువులు చనిపోయి, పనివారు చనిపోయారు, లేదా పనివారు కేకలు. ఒక్కటి కాదు కదా, ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా, టోటల్గా ఒక్క రోజులో 1 by 1 వచ్చేటప్పటికి అసలు ఆ వ్యక్తి ఏమైపోతాడండి?
ఏదో అప్పుడొకటి వస్తేనే మనం తట్టుకోలేకపోతున్నాం. ఒక్క రోజులో మొత్తం టోటల్గా డిస్ట్రాయిడ్. అట్టి పరిస్థితులలో దేని పిల్లలరా ఆయన భక్తిని ఏం చేసి తెలుసా నిలుపుకున్నాడు. తన ఇంటిని కట్టుకున్నాడు, తన ఆధ్యాత్మిక జీవితాన్ని కట్టుకున్నాడు. విశ్వాసం సడలిపోలేదు, ఆ దేవునిలో స్థిరముగా ఉన్నాడు కనుక వాటన్నిటిని తట్టుకొని ఏం చేసి తెలుసా నిలిచి ఉన్నాడు కనుక శోధింపబడిన నేనేమయ్యాను సువర్ణవలి మారాను అంటున్నాడు. తన భార్య కూడా చచ్చిపోని చెప్పింది, మూర్ఖురాలా అన్నాడు కానీ ఏం మాట్లాడలేదు. కనుక ఇలా శోధన వచ్చిండు. ఆ తుఫాన్ అలాంటివి మన జీవితానికి శ్రమలుగా చూసుకుంటా వచ్చినప్పుడు దేవుని పిల్లలు ఇలా నిలిచి ఉండాలి. నువ్వు క్రీస్తులో ఉంటే ఆ శోధనలో ఆయనే నిన్ను నిలబెడతాడు, ఆయనే నిన్ను పడిపోకుండా కాపాడుతాడు, ఆయనే నిన్ను బలపరుస్తాడు, ఆయనే వాటిని ఎదిరించి నిలబడే శక్తిని ఇచ్చి ఇదిగో నన్ను బట్టి నువ్వు నిలబడ్డావు కనుకనే నువ్వు ఘనపరచబడతావు. తద్వారా ఆయన నామానికి మహిమ తెచ్చే వ్యక్తిగా ఉంచుతాడు. ఎప్పుడు నువ్వు పర్టికులర్గా క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఆయన చిత్తానుసారంగా నిలిచి ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ఫలిస్తావు. నిలిచి ఉన్నప్పుడు మాత్రమే బహుగా ఫలించేటటువంటి అవకాశం ఉంటుంది. నిలిచి ఉన్నటువంటి వారు ఏది అడిగినా ఒకరిని అవసరం బట్టి కాదు అనే ప్రసక్తి ఉండదు అని కూడా యోహాను సువార్త 15 మనం చూస్తాం. సో ఈ ప్రకారంగా ఒక పౌలు గారిని తీసుకున్న క్రీస్తులోనికి వచ్చిన తర్వాత అన్నీ కూడా వెనుకున్నవన్నీ కూడా వచ్చి ముందుకు వెళ్తుంటే మరి దేవుని పిల్లలరా 1 కొరింథీ పత్రిక 11:23 నుంచి చదువుతాను. ఎంత లిస్ట్ అంటే అంత పెద్ద లిస్టు. సముద్రంలో అపాయము, ఆకలి దప్పులు, కొరడా దెబ్బలు ఒక్కటి కాదు కదా, అవమానము, నిందలు, ఎన్నో రకాలంటే అన్నీ కూడా తన భక్తి జీవితం మీద దాడి చేశాయి. తన యొక్క భక్తి అనేటి ఇంటిపైన లేదా తన జీవితం పైన దాడి చేస్తే దేనికి చెల్లించలేదు, దేనికి లొంగలేదు. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. నేను ఇక కానీ ఆయన బట్టి ఆయన శ్రమల గుండా నేను నడుస్తున్నప్పుడు ఆ ఓర్చుకుంటానికి అన్నీ కూడా నన్ను బలపరచువాని అని నేను చేసేనే తప్ప నాదేముంది. నన్ను బలపరిచాడు, పనులు చేయగలిగా, నేను ఓర్చుకోగలిగా. అంత ఆయన కృప. అసలు నేను ఏమై ఉన్నాను ఆయన కృప వలన అయి ఉన్నాను అంటాడు పౌలు గారు. అట్టి పరిస్థితి నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, మంచి పోరాటం పోరాడాను. ఇక నేను వెళ్ళిపోతున్నా, నా కిరీటం అక్కడ ఉంది, అందుకే నేను ఈ లోకయాత్ర ముగించటమే నాకు లాభం అన్నాడు శ్రమలు. కానీ ఈరోజు మనమైతే దేవుని ద్వారా ఏదో ఇబ్బందికరమైన కష్టాలు వస్తే మనం తట్టుకోలేము. ఏంటి దేవుడు అన్ని కష్టాలు ఇవేనా అని అనుకుంటాం. అంటే ఆయన మాట ప్రకారం జీవిస్తుంటే ఆ ఇంటి మీదకి ఎలాగైతే తుఫాను, వరద, మరి గాలి విసిరి కొట్టడం, వానలు ఎలా వచ్చేవో అలాంటి పరిస్థితులన్నీ కూడా ఆధ్యాత్మిక జీవితం మీద కూడా వస్తాయి. ఆ ఇంటిని కూలగొట్టడానికే ప్రయత్నం చేసినాయి. క్రీస్తులో ఉన్నది కనుక పడిపోలేదు. మీరు, నేను, మనము కూడా ఆ క్రీస్తు ప్రభు మాటను బట్టి మనం జీవిస్తుంటే, ఆయన చిత్తం ప్రకారం మనం నడుస్తుంటే ఎన్ని శ్రమలంటే రాని శ్రమలు ఏమి కూడా చేయలేవు. సో శ్రమలు ఏమి చేయలేవు సరికదా. యోబులాగా రెండంతలో దీవెనకు తీసుకొని వెళ్తానికి మెట్లలాగా ఉపయోగపడతాయి. కానీ నీ జీవితం పడిపోయేటట్టు మాత్రం క్రీస్తులో ఉన్న వ్యక్తి జీవితం రాదండి. పడిపోనివ్వడండి అనే సంగతిని మనం గమనించుకోవాలి. సో ఈ ప్రకారం చూసుకుంటే ఒక పేతురు తీసుకున్నా ఏదో బొంకి తప్పు చేసినట్లుగా అబద్ధం ఆడాడు, పడగొట్టడానికి వెళ్ళి పారిపోవడం చూస్తాడు. కానీ మరలా దేవుడు తాను ఏం చేశాడు, యేసు ప్రభువు వారు ఆయన నిలబెట్టుకున్నాడు. ఇలా ఇర్మియాను కూడా ప్రవక్తగా ఉన్నప్పుడు చంపుదాం రండి, కొడదాం రండి, ఏవో దేవుని మాటలు, ప్రవక్త మాటలు ఎన్నో మనుషులు చెప్తున్నారు. అసలు ఈ మనవడే తీసేస్తే మనకెవరు చెప్పరు కదా అని ఇశ్రాయేలు అనుకున్న వాటన్నిటిని తాళుకున్నాడు, వాటన్నిటిని భరించాడు. కనుక ఇలా అనేక మంది భక్తులు ఆయన మాట ప్రకారం నడుస్తున్నప్పుడు ఆ భౌతికమైన ఇంటి మీదకి ఎన్నైతే శ్రమలు ఏ విధంగా అయితే వచ్చినా పడిపోకుండా అది ఎలా నిలిచిందో, ఆ దేవుని మాటను బట్టి ఆ మాట ప్రకారం మనం నడుస్తానికి పరిశుద్ధాత్ముడు మనకి సహకారిగా ఉండి దేవుని యొక్క బలం చేత మనం నడిపించబడుతూ ఈ కార్యాలన్నిటి జయించే శక్తినిచ్చి మనల్ని ఏం చేయ తెలుసా ముందుకు నడిపిస్తాడు. మన పని నిలిచి ఉంటుంది. నిలిచి ఉన్నటువంటి వారి కొరకు ఒక రోజున బలా నమ్మకమైన మంచి దాసుడా నువ్వు చేసిన పని బాగుంది కనుక రా, నా తండ్రి చేత ఆశీర్వదించబడినటువంటి రా, ఆ రాజ్యం స్వతంత్రించుకునే వ్యక్తిగా ఆ వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి బుద్ధిమంతుడు అని బైబిల్ చెప్తుంది. ఏమండి, మరి ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూసుకుందాం. రెండో వ్యక్తి బుద్ధిహీనుడు అట. ముందే చెప్పిన పునాది తేడా ఉందని. ఈయన ఏం చేశాడు, లోక సువార్త 6వ అధ్యాయం 46 నుంచి చదివితే
నేల మీద పునాదేశాడు అని అక్కడ కనపడుద్ది. ఇక మత్తయి సువార్తలో చదువుకుంటే ఇసుకలో పునాది వేసాడట. ఏమంటే ఈయన ఎక్కడ ఇల్లు కట్టాలనుకుంటే మంచిదే, కానీ ఉద్దేశం మంచిదే, కోరిక మంచిదే, కానీ కానీ ఆ ఇల్లు కట్టే విధానం మాత్రము తేడా ఉంది. ఆ ఇల్లు కట్టేటటువంటి పునాది మాత్రం వేరుగా ఉంది. అంటే ప్రియమైన దేవుని పిల్లలారా, చాలామంది క్రైస్తవ జీవితంలో కూడా దేవుని వాక్యాన్ని వింటారు, క్రీస్తులోనే ఉంటారు, కానీ వారి సొంత ఉద్దేశాలు, సొంత తలంపులు, సొంత ఆలోచనలు, వారు అనుకున్నది, వారి మతాచారాలు, వారు అనుకున్నటువంటి విషయాలు అన్నీ కూడా క్రీస్తులోకి వచ్చిన తర్వాత కూడా చెత్తంతా కలుపుకొని వాళ్ళ ఇష్ట ప్రకారం చేసేటువంటి వ్యక్తులుగా అనేక మంది ఉంటారు. కనుక ఇది క్రీస్తు మాట విని వీళ్ళిద్దరు కూడా దేవుడు క్రీస్తు ప్రభువు మాట వినిన తర్వాతే చేసిన పనిని గురించి చెప్పబడింది. ఇక్కడ ఎందుకు నిలిచి ఉందో చెప్పబడుతుంది, ఎందుకు కూలిపోయిందో చెప్పబడుతుంది. నిలిచి ఉన్నందుకు కొన్ని మాటలు చెప్పాను. ఇప్పుడు పడిపోటాన్న వ్యక్తిని మనం ఆలోచిస్తున్నాం. ఈయన పునాది ఎక్కడున్నది అని అంటే ఇసుకలో ఉన్నది. ఇసుకలో వేసాడట మహానుభావుడు, నేల మీద వేసాడట. అంటే ఇదేం కనబడుతుంది? పునాది బయటికి కనబడిపోతుంది. లోన ఏం లేదు, అంతరాత్మలో దేవుని గురించినటువంటి ఆసక్తి, ఆ పరిపూర్ణ విశ్వాసము, ఆ క్రీస్తుని మాట ప్రకారం జీవిస్తే ఆయన అనేటువంటి బండ మీదని కట్టాలి అనేటువంటి ఆలోచన తత్వం లేనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఎవరు? ఆ క్రీస్తు ప్రభు మాటలు విన్నటువంటి వ్యక్తే ఇటువంటి బుద్ధిహీనుడిగా మారిపోయి తన పనిని చేసుకోవటంలో బుద్ధిహీనత పనిని చేశాడు. వినే వ్యక్తే. నేటి క్రైస్తవులు కూడా ఆ క్రైస్తవుల్లోనే ఇలాంటి తత్వం కలిగి ఉంటారంటంలో చక్కగా ప్రస్ఫుటంగా మనకు కనబడుతుంది. లేకపోతే సంఘాలు ఉన్నటువంటి సంఘాలు పరిశీలన చేయండి ఒకసారి. వాళ్ళు ఎలా ఉండారు, వీళ్ళు ఎలా ఉండారని చూస్తే మనకే చాలా వరకు అర్థమైపోతుంది. అంతా చూడకపోయినా అక్కడికి వచ్చినట్టు కొద్ది సమయంలో సరే వాళ్ళు చేస్తున్న యాక్టివిటీస్ని చూస్తే ఏంటబ్బాయిలు ఇంత సీనియర్స్ ఇట్లా మాట్లాడుతున్నారు అన్నట్టు ఒకలాంటి భావన. సో ఒకలాంటి భావనే కానీ ధైర్యం తెగించి చెప్పలేరు. నేనైతే అలా ఉండనండి. కనుక నా ప్రియమైన వాళ్ళరా, ఆలోచించండి. ఇక్కడ చెప్పబడుతున్న మాట, ఆ ఇసుక మీద పునాది వేసాడు కనుక మొత్తం మీద ఎలాగైతే ఇల్లు కట్టేసాడు. ఆ యొక్క బండ మీద కట్టిన ఇంటి మీదకి ఏదైతే పరీక్ష రూపంలో లేకపోతే శ్రమ రూపంలో వాన వచ్చిందో, వరద వచ్చిందో, లేక గాలి ఇసురు కొట్టిందో, తుఫాను వచ్చిందో, ఈ తుఫానికి మనోడు బుద్ధిహీనుడు పునాది లేకుండా కట్టాడు కనుక ఆయన సొంత ఉద్దేశం, మరలా చెప్తాను, తన అనుకున్నట్టు ప్రకారం కట్టాడు కనుక దేవుని మాట విని కట్టినటువంటి వాని విధానం ప్రకారం ఇదెందుకు అవుతుంది? అందుకే ఆ శ్రమలో ఆ తుఫాను అవి వచ్చేటప్పటికి ఏమేమి తెలుసా? వెంటనే ఆ ఇల్లు కూలబడిపోయిందట. పడిపోయింది. తన కష్టమంతా కూడా నిర్వీర్యమైపోయింది. ఇక పడిపోయిన తర్వాత ఎంత ఏడ్చినా ఏమవుతుంది? మరి కట్టితం 10 రూపాయలు, దాన్ని ఓడ తీసి మరలేదని చేయడానికి మరొక 10 రూపాయలు, అంత వృధా అయిపోయింది. అయ్యో, ఉపదేశాన్ని ఇట్లు త్రోసివేస్తుంది, నా తల్లి బోధన ఎందుకు నేను మర్చిపోయాను, నా తల్లి చెప్పిన మాటలను ఎందుకు వినలేదు అని ఆ సొలొమోను గారి 9వ అధ్యాయంలో రాస్తున్న మాటలుగా మనకు కనబడుతున్నాయి. చెప్పిన మాట ప్రకారం చేయలేదు అనంటే ఆజ్ఞను అనుసరించలేదు, ఆయన మాట ప్రకారం జీవించలేదు. ఆయన మాట ప్రకారం ఎవరైతే జీవించరో వారు చేసే పనులు ఎలా ఉంటాయంటే వారి పనులు వారి చేతులారా పాడు చేసుకునేటట్టు ఉంటాయి. కట్టడానికి ఎర్రగా బుర్రగా చక్కగా ఇల్లు అన్నీ ఎంతో మంచిగా ఉన్నట్టు కనబడతారు. భక్తి భావాల్లో ఓ చక్క పాట పడతారు, అబ్బా కానుకలు మొదట్లో అన్ని రెక్కలు ఇచ్చేసినట్టు ఉంటారు. చిత్రం ఏంటో తెలుసా? ఆ పాస్టర్గా ఏదన్నా గసురుకున్నా, ఇలా మంచిది కాదు అన్నా, లేకపోతే దైవ సంబంధమైన విషయంలో కొద్దిగా శోధన నలతో కలతో కలిగినా ఏమవుతారు తెలుసా? టాటా బాయ్ బాయ్, ఇక నువ్వే నేను పాస్టర్ గారే, ఇక నీదే నేను చర్చి, మాకు లేవా అనేటువంటి వెళ్ళిపోయేటటువంటి వారులారా మీరు బుద్ధిహీనులు అని వాక్యం సెలవిస్తుంది. అది నీ ఆధ్యాత్మిక జీవితాన్ని నీవు బండ మీద కట్టుకోలేదు, ఇసుకలో కట్టుకున్నావని నేటికైనా గుర్తెరిగి ఆలోచించు. బండ మీద కట్టే స్థిరం అని గమనించాలి. అటు కట్టాడు కనుక దానికి ఏమంటాడంటే, అయితే దాని పాటు గొప్పదట, అంతే కదా, దాని పాటు గొప్పదట. ఇక నేను ముగించగిస్తున్నాను, దాని పాటు గొప్పది. ఎందుకు పాటు గొప్పది? చేసిన పని అంతా దానికి పడిన పాటు గొప్పది. అంటే దీన్ని మన అర్థమయ్యే భాషలో చెప్పను ఒక మాట, పనోడు వచ్చాయంట పందిరేసాడట, పిచ్చుకలు వచ్చి పడేసినాయట. ఏంటి పనోడు వేసిన పందిరిని పిచ్చుకలు వచ్చి పడేసేస్తాయా? మరి ఆయనకు ఒక పేరు, టైటిల్ పనోడు. ఆయన చేసిన పని పిచ్చుకలు వచ్చి పడేసినాయట. మరి ఎంత పనోడు మీరే ఆలోచించండి. ఆ వ్యక్తే బుద్ధిహీనుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. సోదరుడా, ఇల్లు కట్టడానికి జ్ఞాని చెప్తున్న జ్ఞానం కావాలి.
ఆ జ్ఞానం క్రీస్తే. ఆ జ్ఞానం క్రీస్తే. 1 కొరింథీ పత్రిక చదువు. ఆ క్రీస్తు అనేటటువంటి ఆ వాక్యము, ఆ మాటలు మనలో ఉండి మనం ఏ పని చేసినా కొద్దిగా ఎన్నో శోధనలు, కష్టాలు వస్తాయి, కానీ చివరికి మాత్రం పని నిలిచి ఉంటుంది, ఫలితాన్ని ఇస్తుంది. అది ఆ కష్టాల నడుమ ఒకరోజు నిన్ను గొప్ప చేస్తుంది, ఘనపరుస్తుంది, రెట్టింపు దేవునికి తీసుకొని వెళ్తుంది అనే సంగతిని మనం గ్రహించాలి. అలా ఉన్నప్పుడు మనిషి అంటాడు, ఇక నాకు ఇచ్చిన పని చక్కగా చేసాను కనుక ముందుకెళ్ళిపోతున్నాడు. అదే లోకానికి వచ్చి యేసు ప్రభువు నేర్పించింది. ఆ తండ్రి చిత్త నెరవేర్చడానికి వచ్చి తన జీవితాన్ని చక్కగా కట్టుకున్నాడు. ఆయన ఏ పాపం అంటేనే లేదు, పాపుల మధ్యనే నిలిచాడు, పాపుల మధ్యన బోధించాడు, పాపలోకంలో తిరిగాడు. ఆ పాపము ఆయనకు అంటలేదు, కానీ అంటించుకోలేదు, కానీ ఆయనలో ఉన్న మకరందం లోకానికి అంటుకుంది. ఈ రోజున ప్రజ్వరిల్లిపోతుంది. ఆ ఒక్కడితో స్టార్ట్ చేసినటువంటి ఆ సువార్త నిలదేశాల వ్యాపించిపోయింది. సో ఈ మాట ఏం చెప్తుంటే, ఆయన కూడా ఏం చేశాడంటే ఆ తండ్రి మాట ప్రకారం చేశాడు కనుక ఆయన చేసిన పని నిలిచి ఉంది, పాడవలేదు. నేటికి తరాలు యుగాలు గడిచినా ఆ పనికి వంక పెట్టోళ్ళు లేరు. ఆ పనిలోనికి వచ్చినటువంటి వాళ్ళందరూ పని నిలిచి ఉండాలి అంటే ఇప్పుడు ఆయన మాట ప్రకారం మనం చేసుకుంటూ ఆయన చిత్తానుసారం చేస్తే మన పని నిలిచి ఉంటుంది. సోదరుడా, ఒకళ్ళు ఇప్పటికీ నీవు చేసిన పని అస్తవ్యస్తమైపోయి ఎత్తు పొలాల మధ్య ఉంటుందేమో చూసుకో. ఒకళ్ళు ఎంత చేసినా చేసిన దానికి రావట్లేదని కృంగిపోతున్నామేమో ఆలోచించుకో. ఒకళ్ళు ఎన్ని చేసినా మొత్తం కష్టార్జితం చిల్లి చెంచులో వేసినట్లుగా నీ జీవితం కృంగిపోతున్న పరిస్థితులు ఎదురవుతున్నాయేమో గ్రహించుకో. ఇవన్నీ ఒక్కసారి నీ మనసాక్షిని అడిగి చూసి ఆ చిత్తానుసారంగా నేను చేస్తున్నానా, లేకపోతే మోసము, దగ, అబద్ధము, లేకపోతే రకరకాల పరిస్థితులతో ఏదో సంపాదించాలని ఆతృతతో వెళ్తున్నానా అని పరిశీలించుకుంటే వాస్తవాతీతో నీకే అర్థమవుద్దు. సోదరా, సోదరి, ఎవరికి బోధించవసరంలా. అందుకే ఈ వ్యక్తి తన ఇష్టానుసారం చేసిన తన పని అయిపోయింది, ఫెయిల్ కూలిపోయింది. మరొక వ్యక్తి యోబు గారు కానీ పౌలు గారు కానీ ఇలా భక్తులైనటువంటి చేసిన పని నిలిచి ఉన్నదంటే బండ మీద వారి జీవితాలు కట్టుకున్నారు, రెట్టింపు ఘనతకెక్కారు. ఈ రెండిట్లో నీ నామాన్ని ప్రత్యేకం చూసుకొని జాగ్రత్తగా పరిశీలన చేసుకొని ముందుకు సాగిపోయే కృప మన ద్వారా అనేక మంది మరి రక్షణలో నడిపించేట వ్యక్తులుగా దేవుడు మనల్ని వాడుకోనాలని, అట్టి కృప కలిగిన వరకు మనం ఉండాలి అని, ఏది చేసినా కొద్దిగా చేసినా అది ఫలించే స్థితిలో ఉండాలని కోరుకోవటం తప్పు కాదు. కానీ మరొక మాట, తప్పనిసరిగా ఫలింప చేసే ఆయన మాట ప్రకారం చేసినప్పుడు మాత్రమే, ఆయనలో నిలిచి ఉన్నప్పుడు మాత్రమే, ఆయన ఇష్ట ప్రకారం నెరవేర్చినప్పుడు మాత్రమే ఆ పని వర్ధిల్లటానికి, ఫలించటానికి, ఇటువంటి శోధనలు వచ్చిన పడిపోకుండా నిలిచి ఉండటానికి అర్హమైనటువంటి పనిగా, ఆ అర్హమైనటువంటి వ్యక్తిగా నువ్వు నిలబడిన రోజున నేను చూసి అనేక మందికి ఆదర్శవంతంగా ఉండవచ్చు. అట్టి కృపాత్మ తోడ్పాటు మనందరికీ దేవుడు ఇవ్వాలని కోరుకుంటూ ఈయన మాటలు ముగిస్తుంది. పరమ తండ్రి, నీకు వందనాలు. పలకబడి మాటలో పరమార్థం ఏంటో నీ బిడ్డలు మేమందరం గమనించి, మేము చేస్తున్న పని మా సొంత పనులు, మా ఇష్ట ప్రకారం, మా ఉద్దేశాలు అయితే కూలిపోతుందని, మీ చిత్తానుసరి మీ మాట ప్రకారం చేస్తే అది నిలిచి ఉంటుందని కొద్ది మాటలు జ్ఞాపకం చేసి తండ్రి వినే బిడ్డలు ఆలోచింపచేయండి. నీ చిత్తానుసారం నీ పనిలో ఉన్నటువంటి వారికి నమ్మకంగా నీకు ఇష్టకరం పని చేస్తే నిలిచి ఉండే పని చేసి యాత్ర ముగించే బిడ్డలుగా ఉంటాం. మమ్మల్ని ఆయుత్తపరచండి. ఒకళ్ళ పని చెడిపోయిందని కంగారు పడుతున్న బిడ్డలు మీ చిత్తమైతే మరొక పని ఒక అవకాశంగా మరలా మీలోనికి వచ్చి దిద్దుకునే కృపను కూడా వారు కూడా ప్రసాదించమని, వినే బిడ్డలైన నన్ను మమ్మల్ని అందరూ దీవించమని, మరొక అవకాశం అంటూ ఉంటే తండ్రి రేపటికి మాత్రం కలుసుకుంటూ మీరు అంగీకరిస్తే అంతవరకు వినిన బిడ్డలు నీ పిల్లలు మమ్మల్ని అందరూ కూడా బలపరచుమని క్రీస్తు నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. వందనాలండి.